నమస్కారం మిత్రులారా. తిరుమల వెళ్ళినప్పుడు మనమందరం తప్పకుండా ఆకాశగంగలో స్నానం చేస్తాం కదా. కానీ ఈ పవిత్రమైన ఆకాశగంగ ఎలా ఏర్పడిందో మీకు తెలుసా? ఈరోజు మీకు చెప్పబోయే కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు. తిరుమల పుణ్యక్షేత్రంలో ఉన్న ఆకాశగంగ ఎంతో పవిత్రమైనది. భక్తులు నమ్ముతారు ఈ నీటికి సకల పాపాలను పోగొట్టే అద్భుతమైన శక్తి ఉందని. అందుకే తిరుమల వెళ్ళిన ప్రతి భక్తుడు ఆకాశగంగ దర్శనం తప్పకుండా చేసుకుంటారు. కానీ ఈ పవిత్ర జలధార ఎలా ఏర్పడిందో తెలుసా? చాలా కాలం క్రితం తిరుమల నంబి అనే మహాభక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు స్వామివారికి సేవ చేసేవాడు. ఆయన పాపనాశనం నుండి పవిత్ర జలం తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేసేవాడు. ఇది ఆయన నిత్య కృత్యం. ఒకరోజు నంబి యథావిధిగా నీటి కుండ ఎత్తుకొని స్వామి సన్నిధికి వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక వేటగాడు కనిపించాడు. అయ్యా, నాకు చాలా దాహంగా ఉంది, దయచేసి కొంచెం నీళ్ళివ్వండి అని వేడుకున్నాడు. కానీ నంబి తీవ్రంగా నిరాకరించాడు. ఇది సాధారణ నీళ్లు కాదు, ఇది శ్రీవారి అభిషేక జలం, నేను మీకు ఇవ్వలేను. వేటగాడు మళ్ళీ అన్నాడు, దాహం వేసిన వారికి నీరు పోసి ప్రాణం రక్షించటం ధర్మం కాదా? నంబి దృఢంగా చెప్పాడు, మీరు స్వామివారిని ప్రార్థించండి, ఆయనే మీ దాహం తీరుస్తాడు. ఇంతలో నంబి త్వరగా స్వామివారి వద్దకు వెళ్ళాలని పరుగెత్తాడు. అప్పుడు ఆ వేటగాడు అకస్మాత్తుగా విల్లు ఎత్తి నంబి మోస్తున్న కుండకు బాణం వేశాడు. కుండలో రంధ్రం ఏర్పడింది. నీళ్ళన్నీ కారసాగాయి. స్వామివారు తన దోసెటుతో ఆ నీటిని త్రాగసాగారు. నంబి కృంగిపోయాడు. అయ్యో, స్వామివారికి అభిషేకం ఎలా చేస్తానిప్పుడు? నంబి దుఃఖం చూసిన వేటగాడు నవ్వుతూ తన అసలు రూపం చూపించాడు. అవును, ఆ వేటగాడు మరెవరో కాదు, స్వామివారే. శ్రీనివాసుడు నంబి చేయి పట్టుకుని లేపాడు. 2 అడుగులు ముందుకు వేశాడు. ఆ బాణంతో కొండను కుట్టాడు. అద్భుతం జరిగింది. కొండ నుండి పవిత్ర జలధార ఆకాశం నుండి వస్తున్నట్లు బలంగా పొంగుకుని వచ్చింది. ఆ రోజు నుండి ఈ పవిత్ర జలధారకు ఆకాశగంగ అని పేరు వచ్చింది. ఎందుకంటే ఈ నీరు ఆకాశం నుండి వస్తున్నట్లు కనిపిస్తుంది. స్వామివారి అనుగ్రహంతో ఏర్పడిన ఈ తీర్థం నేటికి లక్షలాది మంది భక్తులకు పాపపక్షయం కలిగిస్తోంది. మిత్రులారా, స్వామివారి కరుణ ఎంత గొప్పదో ఈ కథ చెబుతుంది. భక్తుడు సేవ కూడా, జీవులపై దయ కూడా రెండూ ముఖ్యమని స్వామివారు నేర్పించారు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గోవిందా గోవిందా.